హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఎండకి, ఈ వేసవి తాపానికి మరి తగినంత జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎండ తాపం నుంచి. మరి ఈ వేసవిలో మరి ఇలాగే ఇంట్లో కూర్చుంటే కాలక్షేపం అవ్వాలి కదా. మరి ఈ కాలక్షేపానికి నేను మీకు ఒక మంచి కథని తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి తాంబూలాలు అనే కథానికతో వచ్చేసాను మీ ముందుకి. ఇక కథలోకి వచ్చేద్దాం. విశాఖపట్నం బస్ స్టేషన్లో భద్రాచలం పోయే బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. పరంధామయ్య రొప్పుతూ హడావుడిగా బస్సు ఎక్కాడు. తనలాగే వృద్ధుడైన ఒక ఆయన పక్కన ఆయనకి సీటు దొరికింది. అమ్మయ్య అనుకుంటూ సూట్ కేసు పైన పెట్టేసి సీటులో కూలబడ్డాడు పరంధామయ్య. నెమ్మదిగా బస్సు కదిలింది. ఆయాసం తగ్గడంతో ప్రక్కనున్న వ్యక్తిని తేరిపార చూశాడు పరంధామయ్య. మీ పేరు అన్నాడు. పరంధామయ్య తన పేరు చెప్పి, నా పేరు రంగనాథం అన్నాడు అవతలి వ్యక్తి. మనం ఒకే వయసు వారం కాబట్టి బస్సు దిగగానే కాలక్షేపానికి లోటు లేదు అనుకున్నారు ఇద్దరు. ఒకరి అడ్రస్లు ఒకరు తెలుసుకున్నారు. కండక్టర్ ఓ చోట బస్సు నిలిపాడు. డ్రైవర్కి చెప్పి, అక్కడ ఓ దేవత గుడి ఉంది, అతనికి అక్కడ దండం పెట్టుకోవడం అలవాటు. అతడి దిగగానే రంగనాథం బస్సు దిగాలని పైకి లేస్తూ ఓ ఎర్రని సూట్ కేసు పరంధామయ్యకి ఇచ్చి, పరంధామయ్య గారు, ఇది మీ వద్ద ఉంచండి, ఇప్పుడే వస్తాను. చలికాలం కదా, కాస్త ఎక్కువగా యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది అని బస్ దిగాడు. తన పని పూర్తి చేసుకుని కండక్టర్ బస్సులోకి వచ్చేలోగానే బస్సు ఎక్కేశాడు రంగనాథం. వస్తూనే ఎర్ర సూట్ కేసు పరంధామయ్య నుండి తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు. బస్ మళ్ళీ బయలుదేరింది. ఇద్దరు ముసలివాళ్ళు తమ గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. ముందుగా పరంధామయ్య, రంగనాథ్ గారు, నేను ఈరోజు మా అమ్మాయి సంబంధం గురించి విశాఖపట్నం వచ్చాను. మగపిల్లి వారిని కలిసి అమ్మాయి జాతకం, ఫోటో, అన్ని వివరాలు ఇచ్చాను. ఇక రిజల్ట్స్ రావాలి. రిటైర్ అయ్యాను, ఈ భారం నెత్తి మీద ఉంది, చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను అన్నాడు. భలే ఉందండి పరంధామయ్య గారు, నేను మా అమ్మాయి వివాహ